ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు ఆదిశంకర జయంతి. శంకర జయంతి శుభాకాంక్షలు. ఆదిశంకరులు వారు జన్మించిన పుణ్యదినం వైశాఖ శుద్ధ పంచమి. జగద్గురువు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదులు వారు. శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైన అంతఃకరణ ఉండాలి. వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే. ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకి జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయ పడి వేదములను విభజన చేసే వేదాంత శాస్త్రమైన బ్రహ్మసూత్రాలను రచించి అటు తర్వాత అష్టాదశ పురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్ని, తద్వారా భగవద్గీత, సనాతన్, సుజాతీయం మొదలైన బ్రహ్మ విద్య గ్రంథాలను రచించి ఒక వ్యవస్థను చేశారు వ్యాస భగవానులు. కానీ కలి ప్రభావం చేత ఉన్న వైదిక మతం యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేక అందులో రకరకాల చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యంగా అనుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. అనేక అవైదిక మతాలు పుట్టుక వచ్చి ఆస్తికత అల్లాడిపోతున్న రోజులవి. ధార్మికత దెబ్బతిన్న రోజులవి. తాత్వికత సన్నగిల్లుతున్న రోజులవి. సనాతన ధర్మం క్షీణ దశకు వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరులే శంకరాచార్యుల వారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, సృష్టిలో బ్రహ్మ తప్ప అన్యమేదీ లేదని, సర్వం ఈశావాస్యం, సకల చరాచర సృష్టి అంతా ఒకే దివ్య చైతన్యంతో నిండి నిమిడీకృతమై ఉన్నదని, భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం ఆది శంకరాచార్యులు. ధర్మ జిజ్ఞాసను, బ్రహ్మ జిజ్ఞాసను అనుసంధానం చేశారు. వేద ప్రతిపాదిక అద్వైత తత్వం బోధించారు. జాతీయ సమైక్యాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మ రక్షణ కోసం జగద్గురువు పీఠాలను నెలకొల్పారు. ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులను తమలో నిద్రాణమై ఉన్న ఆది శంకరును జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని ఆచరించి శక్తిని సంపాదించి స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆది శంకరాచార్యుల రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షిత. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఆది శంకర జయంతి కాబట్టి మనము చెప్పుకున్నాము ఎన్నో విషయాలు. అలాగే ఆయన ధర్మము, ఆయన సన్మార్గాన్ని అనుసరించి ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.